వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ధమాకా మోటార్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ఇంకో మహీంద్రా XUV 500 అయితే తీసుకొచ్చాను. W10 వేరియంట్ అండి, సెకండ్ ఓనరు అయితే. బండి వచ్చేసి మనకి 1,30,000 అయితే నడిచింది, విత్ సర్వీస్ రికార్డ్ తో పాటు నడిచిన బండి అండి. బండి అయితే బాగుంది, టైర్లు గీర్లు అన్ని మంచి టైర్లు అయితే ఉన్నాయండి, మంచి టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ కూడా చూపిస్తాను మీకు నేను. వెహికల్ టోటల్ గా ఒకసారి చూసుకుందాము. ఇదైతే ఫుల్లీగా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయింది అలాంటి ఏం కాదండి. ఓకే, టోటల్ ఒరిజినల్ బండి. జస్ట్ ఏంటంటే బంపర్ల మీద చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అసలు కనబడవు, మైనర్ అనమాట. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ గా అలానే వదిలేశారు, అవి పెయింట్ కూడా చేయించలేదు. చూసారు కదా, ఇక్కడ స్మాల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. సో ఇది అలానే ఒరిజినల్ గా ఉన్నాయి, దాన్ని ఏం చేయించలేదు. సో బంపర్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు బండి అయితే. ఓకే, బండి ఒకసారి టోటల్ గా చూసుకుందాము. చూసుకున్న తర్వాత ఏంటంటే మనం ఒకసారి టైర్లు కూడా చూసుకున్నాం, టైర్ కండిషన్ కూడా, టైర్ ఎలా ఉన్నాయనేది. టైర్ది కాదు, టైర్లు కూడా బటన్ అయితే ఉన్నాయండి. ఓకే, టైర్లు అయితే బటన్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ గిచ్చెస్ లేదండి, స్క్రాచ్ లెస్ వెహికల్. టోటల్ గా చూసుకోండి ఒకసారి, లోపల కూడా ఒకసారి చూసుకోండి. ఇంటీరియర్ ఎంత నీట్ గా అయితే ఉందో, వెల్ మెయింటైన్ వెహికల్ అనమాట. చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే. ఓకే, సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉందండి, మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి. పవర్ విండోస్ కానీ, టోటల్ సెంట్రల్ లాక్ సిస్టమ్ అన్ని బాగున్నాయి. ఇటు సైడ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్లు కూడా అలా ఒరిజినల్ అలానే ఉన్నాయండి, ఎక్కువ మాయడం కానీ అలాంటివి జరగలేదు. బండి అంతా బాగుంది, నీట్ అండ్ క్లీన్ వెహికల్. బ్యాక్ సీట్లు కూడా ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయనేది. బ్యాక్ సీట్లు కూడా బాగున్నాయండి. ఓకేనా, ఏసీ అయితే చిల్డ్ ఏసీ, ఏసీ అయితే బ్రహ్మాండంగా ఉంది, ఏసీ వర్కింగ్ లో ఉందండి. వెహికల్ వెనకాల నుంచి కూడా చూసుకోండి, ఎక్కడ కూడా మనకి పెయింట్ గింట్లు ఏం జరగలేదు, టోటల్ ఒరిజినల్. జస్ట్ ఇది మాత్రం వెనకాల బంపర్ మాత్రం అయితే పెయింట్ అయితే అయ్యిందండి. ఓకేనా, మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్. యూపీ రిజిస్ట్రేషన్ బండి, ఢిల్లీలో అయితే ఉందండి. వెహికల్ అయితే ఎక్కువ వాడకం అయితే జరగలేదు, 2015 మోడల్. ఓకే, ఎక్కడ కూడా మన డెంట్స్ పిన్స్ ఏం లేవండి, మేజర్ గా కూడా మైనర్ గా లేవు టోటల్ గా. అండ్ 4 టైర్లు అయితే బటన్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, మనకి మంచి బటనే ఉంది. వెనకాల గార్డ్ కూడా ఉంది ఆల్రెడీ. ఒకసారి స్టెప్నీ కూడా చూసుకుందాం, స్టెప్నీ ఎలా ఉందనేది. స్టెప్నీ అయితే కొంచెము, స్టెప్నీ అయితే అరుగుందండి. స్టెప్నీ అయితే ప్రస్తుతానికి అయితే ఉంది, అరుగుంది బాగానే. ఓకే, కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది, అది విషయం. ఇటు సైడ్ కూడా చూసుకోండి బండి, టోటల్ గా బండి అంతా బాగుంది, నీట్ అండ్ క్లీన్ వెహికల్ అండి. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇదండి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్. టోటల్ గా ఇది మొత్తం సీల్డ్ అండి, బానెట్ మొత్తం సీల్డ్ బానెట్, చూసారు కదా. సీల్ అలానే ఉందండి, ఎక్కడ కూడా టచ్ అప్ అయింది అలాంటి ఏం లేదు. టోటల్ ఒరిజినల్ బండి మొత్తము. ఆప్రాన్స్ కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ అవ్వడం అలాంటి ఏం లేదు. టోటల్ పట్టీలు మొత్తం కూడా ఒరిజినల్ అండి, కంపెనీ నుంచి వచ్చిన అలానే ఉన్నాయి, ఏ మార్పులు అయితే జరగలేదు ఈ బండిలో. ఓకేనా ఫ్రెండ్స్, 2015 డిసెంబర్ బండి, 2015 డిసెంబర్ అండి రిజిస్ట్రేషన్. ఓకేనా, యూపీ రిజిస్ట్రేషన్ బండి. మీకు అయితే కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401 అండి. అన్నట్టు దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి 7 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ అండి. 7 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్. లిటిల్ బిట్ ఒక 10,000 20,000 అనేది ఆన్ టేబుల్ అయితే అవుతుంది. ఓకేనా, నేనైతే కమిషన్ అయితే తీసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు కావాల్సిన ప్రాంతానికి హైదరాబాద్ దాకా అయితే పంపిస్తాను నేను. ఓకే, మీకు ఇన్వాయిస్ అయితే నేను తీస్తుంది. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు అక్కడ పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ సో మచ్ అండి. వెహికల్ అయితే బాగుంది, చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ సో మచ్. ధమాకా మోటార్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదం ఫ్రెండ్స్.